ఏపీలో సంచలనం రేపిన బీఈడీ పేపర్ లీక్ కేసును ఛేదించారు పోలీసులు. పేపర్ లీక్ కి పాల్పడిన వారితో పాటు దాని వెనుక ఉద్దేశాల్ని కూడా బయటపెట్టారు. 36 గంటల్లో పేపర్ లీక్ కి పాల్పడిన వారిని కటకటాల వెనక్కి నెట్టారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పేపర్ లీక్ దొంగల్ని కనిపెట్టారు పోలీసులు. పెదకాకాని పోలీసులు కేసును ఛేదించారన్నారు ఎస్పీ సతీష్ కుమార్. వినుకొండలోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా పేపర్ లీక్ అయిందని, బీఈడీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకే పేపర్ లీక్ చేసినట్టుగా గుర్తించామన్నారు. పేపర్ లీక్ కు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశామన్నారు ఎస్పీ. టోటలీ మనము దీంట్లో కరస్పాండెన్స్, ప్రిన్సిపల్, ఎవరు అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళు రాజు అని చెప్పేసి, దీంట్లో మొబైల్ నంబర్ ఎవరి ద్వారా వీళ్ళు షేర్ చేయించారో వాళ్ళు అందరినీ కలిపి 10 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 7న మధ్యాహ్నం జరగాల్సిన బీఈడీ ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షా పత్రం వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది. దీనిపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. పరీక్షను రద్దు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 36 గంటల్లోనే కేసును ఛేదించామన్నారు ఎస్పీ. వివేకానంద, అలీ, చైతన్య, ఆజాద్ కాలేజీల చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ రఫీ, ఆయన అసిస్టెంట్ రాజు, 4 ఒడిశా ఏజెంట్స్ పేపర్ వాట్సాప్ లో సర్క్యులేట్ చేశారని తేల్చారు. పేపర్ లీక్ డబ్బుల కోసం చేయలేదని, కేవలం ఉత్తీర్ణత, అడ్మిషన్స్ పెంచుకునేందుకే ఈ నేరానికి పాల్పడ్డారని గుర్తించారు.